హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుత సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ పోతున్నాయి అంటున్నారు. ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్. సో దాని గురించి మీరు ఏమైనా తెలియజేస్తారా? తప్పకుండా నాన్న. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ అనేది నేర్చుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండట్లేదు, రేపు ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకొక రోజు ఉండట్లేదు, ఇంకొక రోజు ఉన్న టెక్నాలజీ ఇంకొక రోజు ఉండాలి. ఎప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది అప్డేటెడ్ గా ఉండాలి. వర్షన్ ఎలా మారిపోతూ ఉంటుందో అలా వాళ్ళ వర్షన్ కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక జీబీ ఫోన్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ 4GB ఫోన్ ఉన్నింది, అది సరిపోవట్లేదని చెప్పి మనము 5GBని కొంటున్నాం, అవునా కాదా? దాని మెమొరీ పవర్ సరిపోవట్లేదని 5GBకి షిఫ్ట్ అవుతున్నాం. అలానే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కూడా మనకు ఇవి ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవి సరిపోవట్లేదని, సరిపోయినా కూడా కొత్త వర్షన్స్ అనేటివి ఆటోమేటిక్ గా పుట్టుకొని వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన పూర్వకాలంలో చూడండి, మన తాతలు పంచలు కట్టుకున్నారు, హ్యాపీగా వ్యవసాయం చేశారు, హ్యాపీగా జీవనం గడిపారు. ఆ వ్యవసాయదారుని పిల్లల్ని మళ్ళీ వ్యవసాయంలోకి దింపట్లేదు. వాళ్ళు బాగా కష్టపడి వ్యవసాయం చేసి వచ్చిన డబ్బుతోటి పిల్లల్ని చదివించి సిటీస్ పంపించేస్తున్నారు. ఆ సిటీలో బాగా పిల్లలు చదివి ప్యాంటు షర్ట్ వేసేసుకొని, అవునా కదా, ప్యాంటు షర్ట్ లో వేసేసుకొని చదువుని డెవలప్ చేసుకుంటున్నారు. ఆ ప్యాంటు షర్ట్ కాస్త బాగా చదువుకొని ఫారెన్ కి వెళ్ళి సూటు బూటు కోటు వేసుకొని సంపాదించుకుంటున్నారు. మనిషిలోనే ఇంత చేంజెస్ అనేటివి వచ్చేస్తున్నాయి కదా. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో కూడా చేంజెస్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి. దేని ద్వారా అయినా సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఒకసారి డౌన్ అవుతుంది, ఒకసారి హైక్ అవుతుంది. ఎందుకు ఉద్యోగాలు ఊడిపోతాయి అని అంటే 10 మంది పని చేయాలి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ లో 10 మంది పని చేసే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మాత్రమే చేసేస్తుంది అంటే మరి 10 మందికి జీతాలు ఇవ్వడం వేస్ట్ కదా. ఎవరైనా ఆలోచన చేస్తారు కదా. ఒక కంపెనీ అదే 10 మందికి ఇచ్చే జీతాల్ని ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఉపయోగించవచ్చు కదా. అప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది కదా, మిషన్ పవర్ పెరిగిపోతుంది కదా. అలా సాఫ్ట్వేర్ డౌన్ అవ్వచ్చు. కానీ ఇదంతా అనేది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో మనకు తెలియదు. ఉన్నంత కాలం చేసుకోవాలి, లేనప్పుడు కామ్గా ఉండాలి. చాలా మంది చూడండి, కరోనా సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మందికి సాఫ్ట్వేర్ నుంచి ఉద్యోగాలు తీసేశారు, చాలా కంపెనీస్ తీసేశారు, అవునా కదా. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ గానే ఉంటుంది. కొంతమంది సాఫ్ట్వేర్ మీద ఉన్నటువంటి ఫ్యాషన్ తోటి బాగా ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏముంది, మనము ఫస్ట్ ఒక విండో కంప్యూటర్ వాడేవాళ్ళం, 10 విండో వాడేవాళ్ళం. ఆ తర్వాత న్యూ వర్షన్ 11 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం HTML నేర్చుకున్నాం, జావాలో HTML నేర్చుకున్నాం. HTML లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? 5 వర్షన్స్ ఉన్నాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 వర్షన్ నడుస్తుంది ఇప్పుడు. అలా ఇప్పుడు HTML లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది. ఆ ఇమేజ్ వీడియో మనం చూపించుకోవాలి, దానికంటూ ఒక కోడ్ క్రియేట్ చేయాలి. ఒక ఇమేజ్ రావాలంటే ఒక కోడ్ ఉంటుంది, ఒక వీడియో రావాలంటే ఒక కోడ్ ఉంటుంది. HTML మనం ఒక తయారు చేసామంటే దాన్ని ఇమేజ్ కోడ్ పెడితేనే మనకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా మార్కెట్ లోకి వెళ్ళాలి, ఎవరైనా క్లయింట్స్ వచ్చారు, ఆ బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇమేజ్ అనేది కంపల్సరీ, వీడియో అనేది కంపల్సరీ కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో పని చేయాలన్నా వాళ్ళకి వచ్చే క్లయింట్స్ కూడా వాళ్ళ రిక్రూట్మెంట్స్ ఇవి 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 అని ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి కదా. ఈ సాఫ్ట్వేర్ లో మనం ఇప్పుడు గూగుల్ ని ఉపయోగించి మనము ఆటోమేటిక్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఆ ఫోల్డర్ లో ఇమేజ్ పంపించుకుంటున్నాము, వీడియో కూడా పెట్టేస్తున్నాము, మనకు కావాల్సినటువంటి కోడ్ ఇచ్చేస్తున్నాము, దాని అవుట్పుట్ కూడా తీసేస్తున్నాం, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అదే టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యి ఈ సాఫ్ట్వేర్ ని కూడా ఏఐ ఇచ్చేసింది అనుకో, మనకి ఏం కోడ్ కావాలంటే ఆ కోడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఇచ్చేస్తుంది. అప్పుడు సాఫ్ట్వేర్ లో అవసరం ఉండదు కదా. ఏ కోడ్ కావాలంటే ఆ కోడ్ ఏఐ ఇచ్చేస్తున్నప్పుడు ఇంకా సాఫ్ట్వేర్లతో మనకు అవసరం ఏముంటుంది అని కూడా ఆలోచన చేయొచ్చు కదా. కానీ ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా దాన్ని ఆపరేటింగ్ చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు కావాలి. కాబట్టి అలాంటి నిష్ఠులు ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని వచ్చినా, ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు వచ్చినా కూడా
మనము ఇంత పెద్ద కరోనానే ఎదుర్కొన్నామంట. ఒక ఆఫ్టర్ ఆల్ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎంత దాన్ని మనము ఎదుర్కోలేమా అనే ఒక సామర్థ్యము మనలో బిల్డ్ అయ్యింది అనుకో, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటాం. ఏమి ఇదే ఉందా? ఇదే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే బతకాలని ఏమన్నా ఉందా? మనలో టాలెంట్, మన బ్రెయిన్ లో నాలెడ్జ్ ఉంటే మనం ఇంకోటి కూడా ఎత్తుక్కోవచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు దానికోసము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే అది అవుతుంది. ఒక లైఫ్ మనం లీడ్ చేస్తున్నామంటే కష్టాన్ని భరిస్తున్నాం, నష్టాన్ని భరిస్తున్నాం కదా. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, నష్టం వచ్చినప్పుడు బాధపడదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ వెళ్ళిపోతుందనే ఫోబియా వదిలేసి ఫస్ట్ మీరు చేస్తున్న జాబ్ కి 100% న్యాయం చేయండి. ఆ జాబ్ లో వచ్చినటువంటి డబ్బును మీరు గట్టిగా పట్టుకోండి. అది పోయింది అనుకోండి, ఆ డబ్బును తీసుకొని ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయండి. దట్స్ ఇట్, అంతే. చూసారు కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ గురించి మనకి తెలియని ఎంతో మంచి సమాచారాన్ని అందించారు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.